హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వైల్ లూప్. ప్రీవియస్ క్లాస్లో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వైల్ లూప్ ఇన్ పైథాన్. సో వైల్ లూప్ మనం ఎప్పుడైతే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి ఎంతవరకు అంటే ఆ కండిషన్ ట్రూ అయిన వరకు. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ అవుట్ సైడ్ ది లూప్. ఓకేనా. సో ఇక్కడ మనం ఫర్ లూప్లో అయితే గివెన్ వాల్యూ స్టార్టింగ్ టు ఎండింగ్ పొజిషన్ అనేది మనం అక్కడ మెన్షన్ చేసిస్తాము. సో కంటిన్యూస్గా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అక్కడ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ వైల్ లూప్కి వచ్చేసరికి మనం గివెన్ కండిషన్ ట్రూ అయ్యే వరకు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డెఫినేషన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. విత్ ది while loop we can execute a set of statements as long as a condition is true. సో కండిషన్ ట్రూ అయ్యే వరకు ఎగ్జాంపుల్ చూద్దాం. i ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్గా 1 to 5 నెంబర్స్ మనకు ప్రింట్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ నేను ఇనీషియలైజ్గా i వాల్యూ 1 డిక్లేర్ చేశాను. నెక్స్ట్ వైల్ i లెస్ దెన్ ఈక్వల్ టు 6 కోలన్ నెక్స్ట్ ప్రింట్ i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో అందుకోసం సో i ఇనీషియల్గా 1 తీసుకున్నాం. సో ఇక్కడ i వాల్యూ 1 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి 1ని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్లో. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి 1 ప్రింట్ చేస్తుంది. అగైన్ i వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది i ప్లస్ 1. సో i వాల్యూ ఇనీషియల్గా 1 ఉంది. సో నెక్స్ట్ 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో ట్రూ కాబట్టి 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ 3 ఇంక్రిమెంట్ అవుతుంది. 3 చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ కాబట్టి 3 ప్రింట్ చేస్తుంది. అగైన్ i ఇంక్రిమెంట్. సో 4. సో 4 లెస్ దెన్ ఈక్వల్ టు 6 ట్రూ కాబట్టి 4ని. నెక్స్ట్ అగైన్ i వాల్యూ ఇంక్రిమెంట్ అయితే 5 అవుతుంది. 5 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో కండిషన్ ట్రూ కాబట్టి iని ప్రింట్ చేస్తుంది. అగైన్ i ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ i వాల్యూ 5 ఉంది. ఇక్కడ మనకి i వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయితే 6 అవుతుంది. 6 లెస్ దెన్ ఈక్వల్ టు 6. సో కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి లూప్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి వైల్ లూప్లో చెక్కింగ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ వైల్ లూప్లో ఫర్ లూప్లో మన ఎల్స్ బ్లాక్ ఎప్పుడైతే ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అవుతుందో ఆఫ్టర్ దట్ మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ వైల్ లూప్కి వచ్చేసరికి ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనకి కండిషన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం కండిషన్ చెక్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు 6 కూడా ఈవెన్ ప్రింట్ చేయాలనుకుందాం. సో కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఆఫ్టర్ దట్ మనం ఎల్స్ బ్లాక్ ఇచ్చినట్టయితే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ ది ఎల్స్ స్టేట్మెంట్. డెఫినేషన్ చూద్దాం. విత్ ది ఎల్స్ స్టేట్మెంట్ we can run a block of code once when the condition no longer is true. సో కంటిన్యూస్గా ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆఫ్టర్ దట్ ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో i ఈక్వల్ టు 1 వైల్ కండిషన్ i లెస్ దెన్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ప్రింట్ i ప్లస్ 1. సో ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఒక ప్రింట్ మెసేజ్ అనేది ఇవ్వాలి ఎప్పుడైతే మనకి కండిషన్ ఫెయిల్ అవుతుందో. సో i ఈజ్ no longer less than 6.
సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సో మనం సేమ్ రిపిటేషన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి ఇనీషియల్గా 1 2 3 4 5 6 అవుతుంది. ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్ దట్ 6 కూడా ప్రింట్ చేయాలి అనేటప్పుడు మనకి ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో I ఈజ్ నో లాంగర్ less than 6. సో దట్ ఈస్ ద వితౌట్ ఎల్స్ నెక్స్ట్ ఎల్స్ బ్లాక్. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా రన్ చేసి ఫర్ లూప్ వైల్ లూప్ తెలుసుకుందాం.